సీఎం రేవంత్ రెడ్డి సెక్యూరిటీపై ఇంటెలిజెన్స్ కీలక నిర్ణయం. మాజీ సీఎం కేసీఆర్ దగ్గర పనిచేసిన ఏ ఒక్క అధికారి సిబ్బందిని ప్రస్తుతం సీఎంకు పెట్టొద్దని ఆదేశం. సీఎం రేవంత్ కు సంబంధించిన సమాచారం లీక్ అవుతోందని అధికారులను మార్చిన ఇంటెలిజెన్స్. సీఎం రేవంత్ రెడ్డి పోలీస్ సెక్యూరిటీ సిబ్బందిని మార్చేసిన ఇంటెలిజెన్స్. ఈ అంశంపై మరింత సమాచారాన్ని మా క్రైమ్ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. చెప్పండి కృష్ణ. ఇదిగా ఏదైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సంబంధించిన సెక్యూరిటీ సంబంధించిన వారందరినీ కూడా మారుస్తూ ఇంటెలిజెన్స్ అధికారులు ఈరోజు చర్యలు తీసుకోవడం జరిగింది. రేవంత్ రెడ్డి దగ్గర ప్రస్తుతం ఆయన భద్రతా వ్యవహారాలకు సంబంధించి ఏదైతే భద్రతా వ్యవహారం ఈ ఇంటెలిజెన్స్ విభాగంతో పాటు సిఎస్డబ్ల్యూసిటీ సెక్యూరిటీ వింగ్ అధికారులు వాటిని చూసుకోవడం జరుగుతుంది. అయితే ఈ బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏదైతే లబ్ధి పొందిన కొంతమంది ఈ సెక్యూరిటీకి సంబంధించిన ఆఫీసర్లు ఈ సీఎంకు సంబంధించి ప్రభుత్వానికి సంబంధించిన కొన్ని అంతర్గత వ్యవహారాలు సమావేశాలకు సంబంధించిన విషయాలన్నింటినీ కూడా లీక్ చేస్తున్నట్లుగా కూడా అధిక ఇంటెలిజెన్స్ ఒక సీఎంకి ఒక నివేదిక అందించింది. మొదలుగానే ఆ విషయాలు ఏదైతే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు కానీ సమావేశాల వ్యవహారం కానీ గత ప్రభుత్వం ఏదైతే అవినీతి కార్యక్రమాలకు పాల్పడడం జరిగిందో వాటికి సంబంధించిన ఫైళ్లు పరిశీలించిన క్రమంలో ఈ సెక్యూరిటీ విభాగానికి సంబంధించిన కొంతమంది వ్యక్తులు ఆ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలకు సమాచారం అందించడం జరుగుతోందని చెప్పేసి ఏదైతే ఇంటెలిజెన్స్ నివేదిక ఇవ్వడంతో దీనిపైన సీఎం రేవంత్ రెడ్డి చాలా సీరియస్ అయ్యారు. వెంటనే తనకు ఉన్న భద్రతా సిబ్బందిని మార్చేయాలంటూ ఆయన ఆదేశాలు జారీ చేయడంతో ఆయన భద్రతా సిబ్బంది ప్రస్తుతం ఉన్న భద్రతా సిబ్బందిని అంతా మార్చేసి కొత్త వారికి అక్కడ అవకాశం కల్పించడం కూడా జరిగింది. థ్యాంక్ యూ కృష్ణ.